వైసీపీలో తనని అణచివేశారని అన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీలో అన్ని విధాలుగా నష్టపోయానన్నారు. ప్రశ్నించే పార్టీలో ఉండాలనే ఉద్దేశంతోనే జనసేనలో చేరానన్నారు బాలినేని. జనసేనలో ఉన్నా కూడా వైసీపీ వాళ్లు తనని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. తాను వైసీపీలోకి వస్తానన్న ప్రచారం బాలినేని ఖండించారు. వైసీపీ వాళ్లు ఎన్ని మాట్లాడినా తాను పవన్ కళ్యాణ్తోనే ఉంటానన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ మాట అప్పుడు వైసీపీలో నేను మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం ఎంతో చేశా. బై ఎలక్షన్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశా. కానీ ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడాల. ప్రశ్నించే పార్టీలో ఉంటే బాగుంటుందని ఎప్పుడో అనుకున్నాను. ఎందుకంటే నేను జగన్ని ఎక్కువ ప్రశ్నించేవాడిని. అందువల్ల నా మంత్రి పదవి పోయింది. ఒంగోలులో 7 సార్లు పోటీ చేశాను. నేను 5 సార్లు గెలిచాను. 2 సార్లు ఓడిపోయాను. ఆ 2 సార్లు తెలుగుదేశం వాళ్ళు ఓడించలే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. ఏంటంటే వాస్తవానికి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రెడ్డి సమాజ వర్గం చాలా తక్కువ. అక్కడ కాపు సమాజ వర్గం, కమ్మ సమాజ వర్గం ఎక్కువ ఉండేది. అయినా నన్ను 5 సార్లు గెలిపించారు. 2 సార్లు 2 సామాజిక వర్గాలు కలిసేటప్పటికీ ఆ 2 సార్లు ఓడిపోయారు తప్ప తెలుగుదేశం వాళ్ళు సొంతంగా నన్ను ఓడించలేకపోయారు.